సో, ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇక్కడైతే 2 సైకిల్స్ మధ్యలో చాలా సేపయితే డిస్కషన్ జరిగింది. ప్రిన్స్ వచ్చేసి చాలా జల్దీ హైట్ పెరిగిపోతాడు. దానికోసము సీట్ హైట్ ఉండాలా? లేకుంటే సైకిల్ హైట్ ఉండాలా? అనేది చూసుకుండేకి మమ్మీ, పప్పా కూడా చాలా సేపు దాని మీద ఆలోచించిండ్రు. ఎట్టాటిది తీసుకోవాలా? లేకంటే సైకిల్ హైట్ తీసుకోవాలా? లేకుంటే సీట్ హైడ్ చేసేది ఉండనే అని. అండ్ దాని తర్వాత కొంచెం డిస్కషన్ అయితే అయిన తర్వాత ఫైనలీ ప్రిన్స్ సైకిల్ అయితే సెలెక్ట్ చేసేసినాం. అదేంటంటే మీరు చూడొచ్చు. అండ్ దాని తర్వాత ప్రిన్స్ అయితే చాలా హ్యాపీ అయిపోయిండు. మమ్మీ పాప చెప్పిందే తీసుకుంటూ దానికోసం మమ్మీ పాపను హ్యాపీ, ప్రిన్స్ను హ్యాపీ, నేను కూడా చాలా హ్యాపీ. ఈడ అయితే కొన్ని పిక్స్ దిగుతుండు ప్రిన్స్. అండ్ దాని తర్వాత ఆడ ప్రిన్స్ సైకిల్ రెడీ అవుతుంది. ఆడ కొన్ని దానికి కావాల్సిన మెటీరియల్స్ అయితే వాళ్ళు ఫిక్స్ చేసి ఇస్తుండ్రు. దాని తర్వాత ప్రిన్స్ ఈడ కొన్ని ఫొటోస్ ప్రిన్స్ వచ్చేసి ఈడ కొన్ని ఫొటోస్ తీసుకొని కొంచెం ఈడ నవ్వుతుండు. ఇంకా రిక్వెస్ట్ చేసుకుంటుండు నాకు అది కావాలా, హెల్మెట్ కావాలా అని. ఇక్కడైతే ప్రిన్స్కి అయితే ఇచ్చేసిండ్రు. అండ్ బిల్ కూడా మా తమ్ముడే చేపించుకుంటుండు. డబ్బులు అయితే వాడు ఇవ్వటంలే, వాడి పిగ్గీ బ్యాంక్లోంచి కలెక్ట్ చేసింటే అండ్ ఇంకా కొంచెము తక్కువ అయ్యింటే అది కూడా వేసేసి పాప అయితే కొత్త సైకిల్ తీసి ఇచ్చేసిండు ప్రిన్స్కి. అండ్ ఇక్కడైతే మేము కార్ దగ్గరికి అయితే వచ్చినాము చూసేకి కార్లో ఫిట్ అవుతుందా లేదా అని. ఇక్కడైతే ప్రిన్స్ డ్యాన్స్ చేస్తుండు. కొత్త సైకిల్ ప్రిన్స్కి దొరికినందుకు చూడొచ్చు మీరు ఎలా డ్యాన్స్ చేస్తుండని. అండ్ అయితే కార్లో అయితే ఫిట్ కాలే, అందుకని ఒక వ్యాన్ మీద అయితే పప్ప ఒక వ్యాన్ పైన అయితే వేసి తీసుకొని వచ్చిండు మా ఇంటి కాలనీ దాకా. అండ్ దాని తర్వాత అయితే ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు ప్రిన్స్ అయితే నడుచుకుంటానే వెళ్తుండు. బికాస్ అది మళ్ళా కార్లో ఫిట్ కాదు, కొంచెం దూరం ఇక్కడ నుంచి ఇండ్లు. అండ్ నేను కూడా ప్రిన్స్తో పాటు నడుచుకుంటూ వచ్చున్నా. ఎటు చూడొచ్చు మీరు మా పప్ప మమ్మీ కార్లో వెళ్తూ ఉండ్రు, నేనైతే నడుచుకుంటూ వస్తున్నా మా తమ్ముడు కోసము. ఎందుకు ప్రిన్స్ సైకిల్ని రైడ్ చేయటం లేదంటే, ఎందుకంటే ఇంటికి వెళ్ళి ప్రేయర్ ఆయిల్ అప్లై చేసి దాని మీద కవర్స్ అంతా తీసి దాని తర్వాత ప్రిన్స్ అయితే సైకిల్ రైడ్ చేయాలా. అప్పుడు దాకా అయితే ప్రిన్స్ వెయిట్ చేయాలా. అండ్ ఈ తర్వాత ఇంటికైతే మేము ఇద్దరం వచ్చేసాం నడుచుకుంటా. అండ్ ఇక్కడైతే ప్రేయర్ అయితే జరుగుతుంది, ప్రేయర్ చేస్తుంది మా మమ్మీ ఈ సైకిల్ బాగుండాలా అని. ఈడ ప్రిన్స్ చూడొచ్చు మీరు ప్రిన్స్ ఎంత బాగా ప్రేయర్ చేసుకుంటుండో అని. అండ్ దాని తర్వాత మమ్మీ అయితే ప్రేయర్ ఆయిల్ అప్లై చేసి దానికి ప్రేయర్ అయిపోయినాకైతే ప్రిన్స్ దానికున్న కవర్స్ అంతా తీసేస్తుండు. నేను కూడా ఇక్కడ ప్రిన్స్కి హెల్ప్ చేస్తున్నా. అండ్ పప్ప అయితే ఇక్కడ ఏమన్నాడు, ఉత్త హ్యాండిల్ కవర్ అండ్ సీట్ కవర్ అంతే తీయి, కిందిది వద్దు, కొంచెం నీట్గా ఉండండి కొన్ని రోజుల దాకా, దాని తర్వాత చూసుకుందామని. అండ్ ఇక్కడైతే ఒక బాటిల్ కూడా ఉంది, అది మీరు చూడొచ్చు. చాలా చక్కగా ఉంది. నేనైతే బయట నిలబడలేకపోతున్నా, అయినా ప్రిన్స్ కోసం అన్నీ నిలబడ్డా. సో దాని తర్వాత ప్రిన్స్ అయితే సైకిల్కి అదంతా తీసేసి రైడ్ చేయాలని రెడీ అవుతూ ఉండు. ఇక్కడైతే ప్రిన్స్ షూస్ వేసుకొని వచ్చేసిండు, షూస్ కాదు క్రాప్స్. అండ్ ఇక్కడ ప్రిన్స్ వెళ్తూ ఉండు తన ఫస్ట్ రైడ్కి. సో మీరు కూడా చూసేయండి ఎలా ప్రిన్స్ రైడ్ చేస్తాడని. ఇక్కడ మీరు కూడా చూసేయండి. సో ప్రిన్స్ అయితే వెళ్తూ ఉండు, చాలా దూరంకి అయితే వెళ్తాడు. బికాజ్ ఇప్పుడెప్పుడే ప్రిన్స్ అయితే ఇంటికి రాడు, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ రైడ్ అని పోతాడు. కొంచెంసేపు అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాతనే ఓపస్ వస్తాడు ప్రిన్స్ ఇంటికి. ఇక్కడైతే మీరు చూడొచ్చు మళ్ళీ వస్తూ ఉండు అక్కడ నుంచి ప్రిన్స్ ఎంత దూరం వెళ్ళాడు. నేను జూమ్ చేసి తీసిన ఈ వీడియోని. అండ్ మళ్ళీ ఈ సైడ్ పోతుండు, ఆ సైడ్ ఈ సైడ్ ఇట్టనే ఒక 5-10 రౌండ్స్ వేసేస్తాడు ప్రిన్స్ అయితే. ఓకే, వి విల్ మీట్ you in a next mini vlog. Okay, tata, bye bye.